రాజకీయాల్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని నిర్ణయాలు బయటికొస్తాయి. 28 ఏళ్ల యువకుణ్ణి బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ పోటీకి దింపడం కూడా అలాంటిదే. కమలానికి కంచుకోటైన బెంగళూరు సౌత్ లో దివంగత కేంద్ర మంత్రి అనంత్ కుమార్ 2 దశాబ్దాలుగా పట్టు సడలకుండా పాగా వేశారు. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు తేజస్వి సూర్యను బరిలోకి దింపింది బీజేపీ. అందుకే ఈ టాపిక్ నేషనల్ రేంజ్ లో హాట్ టాపిక్ అయింది. బెంగళూరు సౌత్ నుంచి తొలుత నరేంద్ర మోడీయే పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనంత్ కుమార్ భార్య తేజస్విని బరిలోకి దించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం ఎవరూ ఊహించని డెసిషన్ ని తీసుకుంది. సడన్ గా 28 ఏళ్ల యువకుడు, లాయర్, కర్ణాటక బీజేపీ యువ మోర్చా నాయకుడిగా పనిచేస్తున్న తేజస్వి సూర్యను అభ్యర్థిగా ప్రకటించింది. అంతే, ఈ ఒక్క నిర్ణయం బెంగళూరు పాలిటిక్స్ ని షేక్ చేసింది. It's a mixture of surprise, overwhelming, sense of gratitude that a party as large and as big as ours has considered to field a karyakarta like me in a prestigious constituency like Bangalore South. It's an immense faith that my party and the Prime Minister and the party President has reposed in me, and I only pray God that he gives me the strength to bear this burden of expectations that the party has put on my shoulders. Bangalore South సీటు బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ నుంచి దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ వరుసగా 6 సార్లు విక్టరీ కొట్టారు. 1996 నుంచి 2018 వరకు ఆయనే ఎంపీగా ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో అనంత్ కుమార్ గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు. దీంతో బెంగళూరులో సౌత్ సీట్ ఖాళీ అయింది. ఇక ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలన్న విషయంపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపింది. తొలుత అనంత్ కుమార్ సతీమణి తేజస్వినికి టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ సమీకరణాలు మారటంతో అనూహ్యంగా తేజస్వి సూర్యను తెరపైకి తెచ్చింది బీజేపీ. తేజస్వి సూర్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీయే అతనితో స్వయంగా ఫోన్ లో మాట్లాడారని చెప్తున్నారు. Constituency was represented by Shri Anant Kumar ji for 6 terms, and he was such a tall leader, and Anant Kumar ji was groomed just the same way that the party is now grooming me, and Anant Kumar ji groomed me. So this is a tradition that this party has always that's the pride of this party's tradition. బెంగళూరు సౌత్ టికెట్ తనకిచ్చారని తెలిసి తేజస్వి సూర్య ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, అతిపెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడు 28 ఏళ్ల యువకుడిపై విశ్వాసం ఉంచారు. ప్రతిష్టాత్మక బెంగళూరు సౌత్ సీట్ నుంచి బరిలోకి దింపుతున్నారు. బీజేపీలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయంటూ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు తేజస్వి సూర్య. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించడంతోనే తేజస్విని బరిలోకి దించారని మరో ప్రచారం జరుగుతోంది. తేజస్వి సూర్య ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా చూసుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి చూపిన చొరవ, అతని పనితీరు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ తేజస్వి క్రియాశీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రచార సభల్లో మోడీకి మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. ఇవన్నీ కలిసొచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. The history of the country is a history of lost opportunities for India. I very honestly doubt the patriotism and the intent of these people. These guys weren't patriots. No, they weren't. Because if you are a patriot, you will not deliberately keep the people of your country poor. You will not deliberately deprive them of economic opportunities. These guys did it the last 60 years. And all of these people now have come together to fight Narendra Modi. Who is the opposition to Narendra Modi today? The opposition to Narendra Modi, my dear friends, is a consortium of private political parties and political families who have run their states and political territories like private jagirs. It's a coalition of dynasts, a coalition of crooked, corrupt political private entities who know their time has come. If Modi gets elected again, the ways of the past 60 years will not continue again.
తనకంటే డబల్ వయసున్న కాంగ్రెస్ వెటరన్ బీకే హరిప్రసాద్ తో తేజస్వి సూర్య ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇప్పుడు తేజస్వి సూర్య ముందున్న ఛాలెంజ్ బీజేపీ నాయకులందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడమే. వారి మద్దతు కూడగట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లటమే పనిగా పెట్టుకున్నారు. కర్ణాటకలోనే అత్యధికంగా 95% అక్షరాస్యత కలిగిన ప్రాంతం బెంగళూరు సౌత్. అందువల్ల దివంగత నేత అనంత్ కుమార్ తర్వాత బీజేపీ వ్యూహాత్మకంగా 28 ఏళ్ల యువకుడికి టికెట్ ఇచ్చి మరోసారి గెలుపు జెండా ఎగరేయాలని చూస్తోంది. న్యూనతమ్ ఆయ్ యోజన, సింపుల్ గా న్యాయ్. దేశంలోని పేదవాళ్లతో పాటు లోక్సభ ఎన్నికల్ని కూడా గెలిచేందుకు కాంగ్రెస్ తీసుకొచ్చిన బిగ్ స్కీమ్ ఇది. ఇప్పుడు ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలిది అమలవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది దేశంలో ఉన్న ఆర్థిక వనరులు ఈ పథకానికి సరిపోవనే వాదన వినిపిస్తున్నారు. అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాత్రం మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ సాధ్యమే అంటున్నారు. కాకపోతే కండిషన్ అప్లై అని చెప్తున్నారు. కనీస ఆదాయ పథకం అమలుకు దాదాపు 3.5 లక్షల కోట్లు అవసరమవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చెప్పారు. కేంద్రంలో గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఏడాదికి 72,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఒక రకంగా ఈ స్కీమ్ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటిదన్నారు రాహుల్ గాంధీ. ఈ పథకాన్ని రూపొందించే క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో పాటు ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్ని సంప్రదించినట్లు తెలిపారు. 6 నెలలు ఈ పథకం రూపకల్పన కోసం శ్రమించామని, ఎలా అమలు చేయాలన్న దానిపై పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రస్తావించిన కనీస ఆదాయ పథకం అమలు సాధ్యమేనంటున్నారు రఘురాం రాజన్. న్యాయ్ పథకానికి 3,60,000 కోట్లు అవసరమవుతాయని రాజన్ చెప్తున్నారు. అయితే ప్రస్తుత మోడీ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలకు 3,34,000 కోట్లు బడ్జెట్లో పెట్టిందన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ ని అమలు చేస్తూనే పేదలకిస్తున్న ఇతర సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్తోంది. అంటే ఈ లెక్కన దాదాపు 7 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సుంటుంది. ఇది గనక అమలు చేస్తే విప్లవాత్మకమైన మార్పు వస్తుందన్నారు రాజన్. కానీ ప్రస్తుత భారత ఆర్థిక పరిస్థితిపై ఈ పథకం ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని మాత్రం ఆయన హెచ్చరించారు. ఒక ప్రణాళిక పరంగా అమలు చేయగలిగితేనే నిజంగానే అద్భుతం సృష్టించొచ్చని రఘురాం రాజన్ చెప్పారు. ఈ పథకం గనక అమలు చేస్తే దేశంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపొచ్చన్నారు రాహుల్ గాంధీ. 21వ శతాబ్దంలో ఎవరూ పేదలుగా ఉండొద్దన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు రాహుల్. అయితే నిజంగానే కనీస ఆదాయ పథకం పేదరికాన్ని రూపుమాపుతుందా అన్న విషయంపై సందేహాలు నెలకొన్నాయి. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20% కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతాయి. దారిద్ర్య రేఖకు కొంచెం ఎగువన ఉండి పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల సంగతేంటన్న ప్రశ్న కూడా ఇప్పుడు మొదలవుతోంది. వారి ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ తీసుకొచ్చిన మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ పై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే త్వరలోనే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని బట్టి ఈ స్కీమ్ మనుగడలోకి వస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది. లోక్సభ ఎన్నికలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద హడావుడి. నాయకుల ప్రచారాలు, మైక్ల రీసౌండ్, బహిరంగ సభలతో ఊరంతా హోరెత్తుతుంది. కానీ తెలంగాణలో అలాంటి సీన్ లేదు, సిచ్యుయేషను లేదు. సాధారణంగా ఎన్నికలంటే 2-3 నెలల ముందు నుంచే పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఎవరి అంచనాలు వాళ్లకుంటాయి. బలాబలాలపై చర్చలు మొదలవుతాయి. వీటికి తోడు సర్వేల లొల్లి. కానీ
ఈసారి తెలంగాణలో నామినేషన్ల హడావిడి తప్ప మిగతా ఆర్భాటాలేవీ కనిపించటం లేదు. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటికి 3 నెలల ముందు నుంచే అంటే సెప్టెంబర్ నుంచే స్టేట్లో హడావుడి మొదలైంది. ఇక ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎన్నికలొచ్చాయి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ల సీజన్ నడుస్తోంది. కానీ అప్పుడున్న హడావుడి ఇప్పుడు లేదు. పైగా ఇది మంచి ఎండల సీజన్. అందుకే కార్యకర్తలు, పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికీ రాష్ట్రంలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడు అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్లు ఒకేసారి జరిగాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. టీడీపీ, బీజేపీ కలిసి బరిలోకి దిగాయి. పెద్దగా ప్రభావం చూపకపోయినా లెఫ్ట్ పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. కానీ 2019కి వచ్చేసరికి పొలిటికల్ సీన్ మారిపోయింది. ఈసారి తెలంగాణలో ఉనికిలో ఉన్న పార్టీలు మాత్రమే పార్లమెంట్ బరిలోకి దిగాయి. గతంతో పోలిస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ ను మినహాయిస్తే బీజేపీ ఈసారి అన్ని చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దించింది. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఫ్లాప్ షో చేయడంతో ఎంపీ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదనే టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ నుంచి ఒక్కరు కూడా పోటీ చేయటం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో వైసీపీ ఊసే లేదు. జనసేన, లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల మాత్రమే పోటీకి దిగుతున్నాయి. అందువల్ల ఎక్కడా పార్టీలు, అభ్యర్థుల బలాబలాల గురించి చర్చ జరగటం లేదు. వీటికి తోడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈ కారణం చేత ఆయా నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందన్న టాక్ కూడా వినిపించడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎలక్షన్లు విడివిడిగా జరగటం వల్లే హడావిడి తగ్గటానికి కారణంగా చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసేసరికి మొత్తం 795 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఒక్క నిజామాబాద్ ఎంపీ స్థానానికే 191 నామినేషన్లు వేశారు. వీళ్లలో రైతులే ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నిజామాబాద్ గురించి మాత్రమే స్టేట్ మొత్తం హాట్ డిబేట్ నడుస్తోంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే భావి భారత ప్రధాని ఎవరన్న దానిపైన రాష్ట్రంలో పెద్దగా చర్చ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచన తీరులో వచ్చిన మార్పు వల్లే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇలా ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఎన్నికల కంటే ఈసారి సోషల్ మీడియా డబుల్ యాక్టివ్ గా ఉంది. ఎలక్షన్ల ముచ్చట్లన్నీ అక్కడే చర్చిస్తున్నారు. ఎన్నికలపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు నిర్మోహమాటంగా షేర్ చేసుకుంటున్నారు. భావాల్ని పంచుకుంటున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఉన్న హడావడి మాత్రం బయట సొసైటీలో కనిపించటం లేదు. ఇక 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం తలో సీటు దక్కించుకున్నాయి. అంతటి హడావుడిలోనే రిజల్ట్ ఇలా ఉంది అంటే ఈసారి నెలకొన్న సైలెంట్ పరిస్థితులు ఏ పార్టీకి ఎన్ని సీట్లు తీసుకొస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ మనుగడకు ప్రత్యేక హోదాయే సంజీవిని అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి హోదా తప్ప మరో మార్గం లేదన్నారు. కానీ ఏపీ ఎన్నికల ప్రచారంలో హోదా మాటే వినిపించటం లేదు. ఒక్క పార్టీ మినహా మిగతా పార్టీలేవి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోవటం లేదు. 6 నెలల కిందటి వరకు హోదా నినాదాన్ని పట్టుకుని వేలాడిన పార్టీలు ఇప్పుడు ఈ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికలకు ముందు ఏపీలో అధికార విపక్షాల పార్టీలన్నీ హోదా నినాదాన్ని భుజానికెత్తుకున్నాయి. ఎన్నో ఆందోళనలు, పోరాటాలు చేశాయి. అవన్నీ చూస్తే ఈ ఎన్నికల్లో హోదానే ప్రధాన ఎజెండాగా మారుతుంది అనుకున్నారంతా. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. ఆ ప్రస్తావన ఎక్కడా వినిపించటం లేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి యాత్రలతో ఆంధ్రప్రదేశ్ ని చుట్టేసిన జగన్ మైక్ పట్టుకున్న ప్రతిసారి హోదా గురించే మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి స్పెషల్ స్టేటస్ ఒక్కటే మార్గమన్నారు.
పార్లమెంట్ వేదికగా ఎన్నో పోరాటాలు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిశారు. ప్రధానికి, ఎన్డీఏ సర్కార్కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. చివరకు ఎంపీల చేత రాజీనామా కూడా చేయించారు. కానీ ఎన్నికల సభల్లో ఎక్కడా హోదా ప్రస్తావన రావటం లేదు. ఇప్పుడంతా వైసీపీ తీసుకురాబోయే నవరత్నాల గురించే మాట్లాడుతున్నారు జగన్. పోలింగ్ తక్కువ టైమే ఉన్నా ఇంకా పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించలేదు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ప్రస్తుతానికి హోదా అంశాన్ని అటకెక్కించినట్లే ఉంది. ఆయన కూడా ఎక్కడా హోదా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ ను, కేసీఆర్ ను టార్గెట్ చేయటంలో బిజీ అయిపోయి మేనిఫెస్టో మాటే మర్చిపోయినట్లుంది. మైక్ పట్టుకుంటే ఇప్పటికే ఇస్తున్న పెన్షన్లు, భవిష్యత్తులో పెంచబోయే తాయిలాల గురించే పదే పదే చెప్తున్నారు. ఎందుకు చంద్రబాబు హోదా గురించి మాట్లాడటం లేదన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎంతసేపు తక్షణ, తాత్కాలిక హామీలు, ప్రభావిత అంశాలపైనే బాబు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక అందరికంటే ముందు ఏడాది కిందటి నుంచి సభలు పెట్టి ప్రచారం మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోదా విషయంలో కూలైనట్లు కనపడుతోంది. అందరికంటే ముందే సేనాని ఎలక్షన్ మేనిఫెస్టోని ప్రకటించారు. టీడీపీ, వైసీపీల కంటే ముందే తానున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మేనిఫెస్టోలో హోదాపై స్పష్టమైన వైఖరిని చేర్చలేకపోయారు. ఎన్నికలకు ముందు హోదా కోసం తాను చేసే పోరాటం జాతీయ స్థాయి రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందనే కలర్ ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. వైసీపీని టార్గెట్ చేస్తూ అప్పుడప్పుడు టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ హోదాని పక్కన పడేశారన్న టాక్ వినపడుతోంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో ప్రధాన పార్టీల ప్రోగ్రామ్స్ చూస్తే హోదా చుట్టే తిరిగాయి. అధికార విపక్షాలన్నీ పోటాపోటీగా దీక్షలు, ఆందోళనలు చేశాయి. ఈ మధ్య గుంటూరులో మోడీ సభ పెట్టినప్పుడు చంద్రబాబు నల్లని దుస్తులతో నిరసన తెలిపారు. జగన్ కూడా చాలాసార్లు హోదా కోసం దీక్షలు చేశారు. పవన్ కూడా ఆవేశంగా ఎన్నో స్పీచ్లు దంచారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడటం లేదు. హోదా సాధిస్తామని ఒక్కరు కూడా గట్టిగా చెప్పడం లేదు. హోదాపై తనకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే హోదాపైనే తొలి సంతకమని రాహుల్తో చెప్పించారు కూడా. కానీ ఎన్నికల్లో మాత్రం ఆ ప్రస్తావన రావటం లేదు. ఎంతసేపు పసుపు కుంకుమ, పావల వడ్డీ రుణాలు, పెన్షన్లపైనే బాబు ఫోకస్ పెట్టారు. ఇక ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూరుస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న జగన్ కూడా హోదాపై ఎక్కడా ప్రస్తావించటం లేదు. ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రచార ప్రసంగాలు చూస్తుంటే ప్రస్తుతానికి హోదా అంశాన్ని పక్కన పారేసినట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి. గత కొన్ని రోజులుగా లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లు పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా మారింది. ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలోకి దిగితే అది తృణమూల్, బీజేపీలకు ప్లస్ అవుతుంది. దీంతో ఇప్పుడు తృణమూల్, బీజేపీలు ఓటర్ను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచారాలు మొదలుపెట్టారు. గత కొన్నాళ్లుగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్, బీజేపీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలే దీనికి నిదర్శనం. స్థానిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్టు సాధిస్తే ఉప ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలవగలిగింది. దీంతో ఆ రెండు పార్టీల హవా అక్కడ నడుస్తుంది. బెంగాల్లో గత కొన్నాళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్లు రెండూ విడివిడిగానే పోటీ చేశాయి. ఈ రెండూ విడివిడిగా పోటీ చేయటం వల్ల అది తృణమూల్ కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా ప్లస్ అయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధమైనట్లు సమాచారం. అయితే కూటమి కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేయనున్నాయి.
కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్లు విడివిడిగా పోటీకి దిగితే ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలకు ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీని ఓడించేందుకు తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు పలు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓటర్లు బీజేపీ వైపు మళ్లకుండా ఉండేందుకు ఆ పార్టీ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. నుంచి 2004 వరకు తృణమూల్తో పొత్తు పెట్టుకోవటం వల్లే ఆ రాష్ట్రంలో బీజేపీ బలపడింది. ప్రస్తుతం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధానాల కారణంగా అక్కడ మళ్లీ పుంజుకుంది. అయితే బీజేపీ అక్కడ విస్తరించడం తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించలేకపోతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకునే ప్రతి స్థానంలోనూ బలమైన వ్యక్తులను పోటీలోకి దించుతుంది తృణమూల్ కాంగ్రెస్. పైగా కొత్త వారికి అవకాశం ఇస్తోంది. దీనికి సంబంధించి ఓ జాబితాను తయారు చేసింది. గత ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ఇదే తరహాలో రంగంలోకి దిగింది. వ్యూహాలు రచించి ప్రత్యర్థులను ఓడించింది. అందుకే బెంగాల్లో 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కమ్యూనిస్టుల స్థానాలను తృణమూల్ ఆక్రమించగలిగింది. అయితే పాలన ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరులో కమ్యూనిస్టులనే మమతా ఫాలో అవుతుంటారు. అదేవిధంగా మమతా జనాకర్షక పథకాలు జనాభాలో 30% ముస్లింలను ఆకట్టుకోవడానికి అడ్డగోలుగా అనుసరిస్తున్న పద్ధతులు కూడా మమతను ఆ రాష్ట్రంలో బలంగా తయారు చేస్తున్నాయి. తృణమూల్ను దెబ్బతీయాలంటే కమ్యూనిస్టు స్థానాలను దక్కించుకోవాలని భావించింది బీజేపీ. అందుకే ఆ స్థానాలనే టార్గెట్ చేసింది. పైగా కమ్యూనిస్టుల సభలు ప్రచారాలకు ప్రభుత్వం అడ్డుపడుతుండటం కూడా బీజేపీకి ప్లస్ అయింది. దీంతో వాటి స్థానాలను దక్కించుకోవాలని ముందుకు దూసుకుపోతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం కంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు బీజేపీ దక్కించుకుందంటేనే ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల పరిస్థితి అర్థమవుతుంది. రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం తగ్గటంతో బీజేపీ తృణమూల్కు ప్రతిపక్షంగా మారింది. మరికొన్ని రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 11 సీట్లు సాధించనుందని ఓ సర్వే వెల్లడించింది. కమలానికి 32% ఓట్లు దక్కుతాయని జోషియం చెప్పింది. వీటన్నిటిని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనే చెప్పొచ్చు.